నుడా ద్వారా చరిత్రలో నిలిచిపోయేలా నెల్లూరుని అభివృద్ధి చేసుకుందాం. ఇన్ఛార్జ్ మంత్రి ఫారూక్ వెల్లడి. పండుగ వాతావరణంలో నుడా చైర్మన్గా కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి ప్రమాణ స్వీకారం. నర్తకి సెంటర్ నుంచి వేలాది మంది అభిమానులు నడుమ గంటల పాటు నుడా కార్యాలయంకు సాగిన ర్యాలీ. భారీ గజములతో కోటమిరెడ్డిని ఘనంగా సన్మానించిన అభిమానులు. ప్రమాణ స్వీకారం అనంతరం కోటమిరెడ్డికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, నా తమ్ముడు ప్రమాణ స్వీకారానికి రాలేకపోయానని, కోటమిరెడ్డి నా గుండెల్లో ఉంటారంటూ బాలకృష్ణ వెల్లడి. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాను కోటమిరెడ్డి సముచిత స్థానం కల్పించిందంటూ మంత్రులు, ప్రజాప్రతినిధులు వెల్లడి. నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా చరిత్రలో నిలిచిపోయేలా జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర న్యాయ మైనారిటీ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎంరెడ్డి ఫరూక్ సూచించారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణకు కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి అంటేంతో అభిమానం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ బోర్డు సభ్యులు పరభాక లక్ష్మి, టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరీందర్ రెడ్డి, చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ చెంచల్ బాబు యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు దివి శివరాం, కొమ్మి లక్ష్మీనాయుడు, ఇతర టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు జాతీయ గీతాలు అను నేను కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి అను నేను ఆంధ్రప్రదేశ్ మహానగర పట్టణాభివృద్ధి మరియు నగర పట్టణాభివృద్ధి చట్టము 2016 ద్వారా నిర్మితమైన నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థకు అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నియమించబడిన నేను నా పదవి నందు ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి నాకు అప్పగించిన పదవిని కర్తవ్యంతో శ్రద్ధతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ఈనాడు ఈ కార్యక్రమం ఇంత ఉత్సాహభరితంగా ఎందరి పెద్దల యొక్క సమక్షంలో శ్రీనివాసులరెడ్డి గారి యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతూ ఉంది. ఈ యొక్క మహోత్సవ కార్యక్రమం చూస్తే తప్పకుండా నెల్లూరు నగరం అంతకు అంతై అభివృద్ధి చెందుతుందనేటువంటి విశ్వాసం, నమ్మకం ప్రతి ఒక్కరికి కూడా ఉంది. మున్సిపల్ ఏరియాలో పాపులేషన్ 25% ఉంది. మన దేశంలో కూడా అంతే. టౌన్లలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, నగర పంచాయతీల్లో ఈ రాష్ట్రంలో అయినా భారతదేశంలో అయినా 25%. ఇప్పుడు 34% అయింది. అంటే 5-6 సంవత్సరాల్లో అది ఒక 6% పెరిగింది. ఇలా 20 పెరుగుతూ ఉంటుంది. ఆ నేపథ్యంలో 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు 14 అర్బన్ అథారిటీస్ని తీసుకొచ్చింది.